So hi friends, welcome back to the channel Kanna and Technews episode number 51. So friends, date చూసుకున్నట్లయితే జూన్ 15 అండ్ టైం చూసుకున్నట్లయితే దగ్గర 6 o'clock దాకా అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న టెక్న్యూస్ అయితే ఇవి. సో టెక్న్యూస్ స్టార్ట్ చేసుకునే ముందు బెస్ట్ కమెంట్ ని పిక్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సో బెస్ట్ కమెంట్ వచ్చరికి ఈ రోజు తెలుగు టెక్నోస్ పెన్ ఛానల్ నుంచి మనకి నెహేమియా అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ అయితే ఇస్తున్నందుకు. నెహేమియా మాత్రమే కాదు, ఎవరెవరు మన ఛానల్ వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ కింద అయితే కమెంట్ చేస్తూ ఉన్నాడు. బెస్ట్ మోటివేటింగ్ గా ఏదైనా కమెంట్స్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే చేసి మీకు అయితే షౌట్ అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టెక్న్యూస్ స్టార్ట్ చేసినట్లయితే మొదటి న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ రోజు జీటీని అయితే లాంచ్ అయిపోతుంది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఇది, ఇండియాకి సంబంధించి లాంచ్ ఈవెంట్ కాదు. అండ్ ప్రైజెస్ కూడా మనకి యూరోపియన్ ప్రైజెస్ కానీ డాలర్స్లో కానీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి రియల్మీ జీటీకి సంబంధించి స్పెసిఫికేషన్స్ ఒకసారి తెలియజేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే, ఇది పంచ్ హోల్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ ఉంటుంది, 1000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది, కార్డింగ్ లెస్ 5 డైరెక్షన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది Qualcomm Snapdragon 888 ప్రాసెసర్తో వస్తుంది, 660 GPUతో ఉంటుంది. అండ్ LPDDR5 కాన్ఫిగరేషన్ 12 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో మనకి 256 GB స్టోరేజ్ టైప్తో ఉన్న వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 65 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం లీక్స్ అయితే ఇవి. అండ్ 8GB RAM 128GB ప్రైస్ ఒకసారి మనకి దగ్గర 32,000 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 12GB 256GB వేరియంట్స్ ఒకసారి మనకి దగ్గర 38,000 రూపాయల దాకా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఎంత ప్రైస్ డీటెయిల్స్లో తీసుకొస్తాను. ప్లస్ మనకి BGMIకి సంబంధించి అండ్ PUBG మొబైల్కి సంబంధించి. సో PUBG మొబైల్ మన దగ్గర తెలిసిన సీజన్ 14, సీజన్ 15, సీజన్ 16 అని చెప్పి సీజన్స్ వెళ్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి BGMI ఈ నెల జూన్ 18వ తారీఖున మనకి లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి దీనికి సంబంధించి సీజన్స్ మనకి రావాల్సి ఉంటుంది. ఇందులో సీజన్ పేరు వచ్చేసరికి సూపర్ సీజన్ 1 అని చెప్పని, సీజన్ 1 అని చెప్పని మనకి 2 సీజన్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ 2 సీజన్స్ సేమ్ నేమ్తో మళ్ళీ PUBG సీజన్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. PUBG సీజన్ 17, సీజన్ 18 కాకుండా మళ్ళీ PUBG సూపర్ సీజన్ 1 అని చెప్పని ఈ సిరీస్ అయితే మళ్ళీ ఫస్ట్ నుండి అయితే స్టార్ట్ అవబోతోంది. సో చూద్దాం జూన్ 18వ తారీఖున BGMI వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. మనకి Paytm నుంచి, Paytmకి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ మనకి Paytm నుంచి ఇది ఒక సర్వీస్ అని చెప్పుకోవచ్చు. కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్ స్లాట్స్ అయితే ఇప్పుడు Paytmలో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్ని బట్టి, నెక్స్ట్ మీరున్న ఏరియా అండ్ లొకాలిటీని బట్టి ఇదైతే మనకి స్లాట్స్ ఏవేమి అవైలబుల్గా ఉన్నాయో మనకి Paytm యాప్లో అయితే కనబడుతుంది. సో నేను చెక్ చేశాను ఆల్రెడీ, ఇప్పుడైతే మనకి లైవ్లో ఉంది ఈ ఫీచర్ అయితే. ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకోండి. 18+ ఇయర్స్కి అండ్ నెక్స్ట్ 40 years ఈ 2 ఏజెస్ వాళ్ళకి డోసెస్ 1 అండ్ డోసెస్ 2 అని చెప్పిన క్రమంలో మనకి 2 డోసెస్ వారీగా ఇప్పుడు స్లాట్స్ని అయితే చూపిస్తుంది Paytm. సో ఎవరైనా వ్యాక్సినేషన్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి మీ ఏరియాలో, లొకాలిటీలో సో ఈ సర్వీస్ ఉందో లేదు. నెక్స్ట్ మనకి Oneplus నుంచి Oneplus Nord N200 ఇప్పుడు యూఎస్లో నెక్స్ట్ కెనడాలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. Snapdragon 480 ప్రాసెసర్తో 6.4 ఇంచ్ FHD ప్లస్ LCD ప్యానల్తో 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేట్ కెమెరా. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుకున్నాం. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. $239 అయితే ఇప్పుడు దీని సేల్కి అయితే తీసుకొస్తున్నట్లు మనకైతే రూమర్స్ చెప్తున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెక్ చేసుకున్నట్లు 17,500 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంత బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా N200 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ మనకి ఆనర్ నుంచి, ఆనర్కి సంబంధించి ఫ్లాగ్షిప్ సిరీస్ Honor 50 అండ్ Honor 50 SE రేపు మనకి లాంచ్ అయిపోతున్నాయి చైనాలో. ఇండియాకి అయితే మొబైల్స్ రావు, మనందరికీ తెలిసిందే. సో ప్రస్తుతానికి Honor 50 అండ్ Honor 50 SEకి సంబంధించి గీక్బెంచ్ స్కోర్స్ అయితే బయటకు వచ్చినాయి. Honor 50 స్కోర్స్ చూసుకున్నట్లయితే సింగిల్ కోర్లో మనకి 784 వరకు స్కోర్ చేయడం జరిగింది. అండ్ మల్టీ కోర్లో 2841 వరకు స్కోర్ చేయడం అనేది జరిగింది. అండ్ Honor 50 SE వచ్చేసరికి 691 వరకు సింగిల్ కోర్లో స్కోర్ చేస్తే మల్టీ కోర్లో 2075 వరకు అయితే స్కోర్ చేయడం జరిగింది. మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి PS5కి సంబంధించి సో సేమ్ ట్రిక్ ఇప్పుడు PS5 అయితే ఫాలో అవుతుంది, రెడ్మీ ఏదైతే ఫాలో అవుతుందో. సో రెడ్మీకి సంబంధించి చీప్ ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సేల్లో, ఆన్లైన్ సేల్లో తీసుకురాకుండా బయట ఆఫ్లైన్ మార్కెట్లో కొనుక్కోమని చెప్పడం. అండ్ ఆఫ్లైన్ మార్కెట్లో ఒకసారికి ఒక 2-3 వేలు ఎక్స్ట్రాకి ఫోన్ అయితే అమ్ముతుంటారు. రెడ్మీ Note 10 సిరీస్ కానివ్వండి, Note 9 సిరీస్ కానివ్వండి, ఇట్లా లభిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి సేమ్ ట్రిక్ ఇప్పుడు PS5 నుండి లభిస్తుంది. సో PS5 ఆన్లైన్లో చూసుకుంటే మనకి 49,990 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది. అంటే 50,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు సోనీకి సంబంధించి సెంటర్స్లో అంటే బయట ఆఫ్లైన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే సోనీ ఎగ్జిక్యూటివ్స్ మనకి 68,000 రూపాయల వరకు ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ రీసెంట్గా తీసుకున్న ప్రీ ఆర్డర్స్లో కూడా 50,000 రూపాయలకి లభించింది. ఆఫ్లైన్లో మీరు అప్పటికప్పుడు కొనుక్కోవడానికి మాత్రం 18,000 అయితే వీళ్ళు ఎక్స్ట్రా చెప్తున్నారు. సో చూద్దాం సోనీ నడిపిస్తుందా లేకపోతే ఎంప్లాయీస్ చీట్ చేస్తున్నారనేది మనకు తెలియదు. సో సోనీ అంత తొందరగా దీన్ని యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. మనకి Xiaomiకి నుంచి కొత్త పేటెంట్ అయితే ఇప్పుడు ఫైల్ చేయడం జరిగింది. ఇది 2020 మార్చ్లోనే ఈ పేటెంట్ అయితే ఫైల్ అవడం జరిగింది. సో ప్రస్తుతానికి పేటెంట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకి Xiaomi అయితే పేటెంట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ AMOLED డిస్ప్లేస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. అంటే బినీత్ ద డిస్ప్లే విల్ హ్యావ్ ఎ ఫింగర్ ప్రింట్ సెన్సర్. బట్ ఇప్పుడు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉందంటే Xiaomi ఇప్పుడు LCD డిస్ప్లేస్ మీద కర్వ్డ్ డిస్ప్లేస్ రావడానికి ప్లాన్ చేస్తుందని మనం చూసుకోవచ్చు. సో చూద్దాం LCD డిస్ప్లేస్తో కూడా కర్వ్డ్ డిస్ప్లేస్ తీసుకురావచ్చేమో.
సో ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం చూసి మనకి సామ్సంగ్కి సంబంధించి గెలాక్సీ వాచ్ యాక్టివ్ 4 జూన్ 28వ తారీఖున అయితే లాంచ్ ఈవెంట్తో ఈ వాచెస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి రెండర్ ఇమేజెస్ అండ్ నెక్స్ట్ FCCలో కూడా ఇదైతే స్పాట్ అవడం జరిగింది. ఇందులో మనకి 4 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. అన్ని మనకి 4G LTEకి సపోర్ట్ చేసే వాచెస్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు అండ్ వైఫై వేరియంట్స్ కూడా మనకి వాచెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం 28వ తారీఖు వరకు వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి Realme X9 అనే మొబైల్ అయితే ఇప్పుడు ఇండియాకి సంబంధించి రియల్మీ వెబ్సైట్లో స్పాట్ అవడం జరిగింది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం లీక్ అయినాయి. స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో రాబోతున్నట్లు మనకైతే లీక్స్ చెప్తున్నాయి. సో ప్రస్తుతానికి ఒకసారి స్పెసిఫికేషన్ చెక్ చేయండి. ఇది మనకి 6.5 ఇంచ్ స్క్రీన్తో FHD+ డిస్ప్లేతో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది, Realme UI 2.0తో Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 4400 mAh బ్యాటరీతో వచ్చే అవకాశం అయితే 4400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఇవి లీక్ అయిన దాని ప్రకారం నెక్స్ట్ వెరీ సూన్ ఈ మొబైల్ ఇండియాకి తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్ న్యూస్ మనకి సామ్సంగ్కి సంబంధించి గెలాక్సీ S22 సిరీస్ అంటే మనకి S22, S20 Plus, S22 Ultra ఈ 3 మొబైల్స్కి సంబంధించి స్క్రీన్ సైజెస్ అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి సామ్సంగ్ గెలాక్సీ S22 స్క్రీన్ వచ్చేసరికి 6.1 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది అండ్ S22 Plus వచ్చేసరికి 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, S22 Ultra వచ్చేసరికి 6.8 ఇంచ్తో తీసుకొస్తున్నారు. అండ్ ఈ 3 మొబైల్స్లో మనకి హైయెస్ట్ వచ్చేసరికి 6.8 ఇంచ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఇండియాలో 6.7 ఇంచే మార్కెట్లో నడుస్తుంది. 6.8 ఇంచ్తో రాబోతున్న మొట్టమొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ S22 సిరీస్ మొత్తం మనకి ఈ ఇయర్లో మనం చూడడం నెక్స్ట్ 2022లో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మనం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోయింగ్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.